10 రోజుల మిషన్లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టిన సునీత విలియమ్స్ బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. వారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. నాసా టీం భూమి మీద నుంచి ఆకాశంలో స్టార్ లైనర్కు నెలన్నరగా మరమ్మతులు చేస్తుంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావట్లేదు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారనేది సస్పెన్స్గా మారింది. జూన్ 5వ తేదీన భూకక్షకు 400 కిలోమీటర్ల ఎత్తున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్ళు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురై అక్కడే స్ట్రక్ అయ్యారు. ఇక ఐఎస్ఎస్కి అనుసంధానమయ్యున్న స్టార్ లైనర్ స్పేస్ షిప్ వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొని రావాలంటే దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేయాలి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్ లైనర్లో వ్యోమగాములను భూమిపై ల్యాండ్ కాలేరు. ఒకవేళ ఐఎస్ఎస్లోనే సునీత ఉండాలనుకుంటే స్టార్ లైనర్ని భూమి నుంచి రాబోయే స్పేస్ షిప్ కోసం ఆన్ డాక్ చేయాల్సి ఉంటుంది. వ్యోమనౌకలోని 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీనికి తోడు స్పేస్ క్రాఫ్ట్లోని సర్వీస్ షెడ్యూల్లోని మాడ్యూల్లోని 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతుంది. దీంతో సునీత బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొని వచ్చేందుకు నాసా శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. నాసా టీం భూమి మీద నుంచి ఆకాశంలో స్టార్ లైనర్కు నెలన్నరగా మరమ్మతులు చేస్తుంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావట్లేదు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారు అనేది సస్పెన్స్గా మారింది. వాళ్ళు తిరిగి భూమిపైకి ఎప్పుడొస్తారనే ప్రశ్నకు నాసా నుంచి సమాధానం లేదు. అయితే కలవరపెట్టే మరో అంశం తాజాగా తెరపైకొచ్చింది. ఈ స్టార్ లైనర్ స్పేస్ షిప్కి మరమ్మతులు పూర్తి చేసి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమిపైకి తీసుకొని వచ్చేందుకు నాసాకు కేవలం 18 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఐఎస్ఎస్కి అనుసంధానమై ఉన్న స్టార్ లైనర్ స్పేస్ షిప్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొని రావాలంటే దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. భూ వాతావరణంలోకి వ్యోమనౌక సురక్షితంగా ప్రవేశించడంతో అవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి తోడు ఐఎస్ఎస్ డాకింగ్ పోర్ట్లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే రాబోయే క్రూ 9 మిషన్కు అనుగుణంగా డాకింగ్ పోర్ట్ దగ్గర స్టార్ లైనర్ను అన్డాక్ చేయాలి. క్రూ 9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ 9 మిషన్ 4 సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తుంది. అంటే వాళ్ళు వెళ్లే లోపాలే ఐఎస్కు అనుసంధానించాల్సిన స్టార్ లైనర్ స్పేస్ను అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ పని ఇప్పుడిప్పుడే జరిగేలా కనిపించడం లేదు. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్ లైనర్లో వ్యోమగాములు భూమిపై ల్యాండ్ కాలేరు. ఒకవేళ ఐఎస్ఎస్లోనే సునీత ఉండాలనుకుంటే స్టార్ లైనర్ని భూమి నుంచి రాబోయే స్పేస్ షిప్ కోసం అన్డాక్ చేయాల్సి ఉంటుంది. స్టార్ లైనర్ వ్యోమనౌక పనికి రాకుండా పోయినట్లయితే విలియమ్స్, విల్మోర్లను తిరిగి భూమికి తీసుకొని రావడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను నాసా అన్వేషించాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాపుల్స్ను ఉపయోగించుకోవచ్చు. మరోవైపు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం వల్ల సునీత విలియమ్స్కు ఆరోగ్య సమస్యలు తలెత్తడం కూడా నాసాను కలవరపెడుతోంది.